హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూసినట్లయితే మొదటగా మనకు వెలుగు న్యూస్ పేపర్లో 11,000 పోస్టులతో మెగా డిఎస్సి అని ఒక మెయిన్ హెడ్డింగ్తో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే ఇక్కడ 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్, పాత నోటిఫికేషన్ రద్దు చేయనున్న సర్కార్ అని ఇక్కడ మనకు ఇక్కడ క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాయడం జరిగింది. 11,000తో మెగా డిఎస్సి 2-3 రోజుల్లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసి రాబోతుంది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఒక కొత్త నోటిఫికేషన్ 2-3 రోజుల్లో 11,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారని క్లియర్గా ఇక్కడ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి తెలియజేయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు క్లియర్గా ఒకసారి మనం చూడొచ్చు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది. 11,000 టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లపై పూర్తయింది. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదలకు సర్కారు రెడీ అయింది. ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేయనుంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్లో 5,089 పోస్టులతో బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షకు దాదాపు 1,77,502 మంది అప్లై చేసుకున్నారు. కాగా నవంబర్ 20 నుంచి 30 వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారు. అయితే చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్లోనే పోస్టులు ఉండడంతో పాటు చాలా జిల్లాల్లో సబ్జెక్టు పోస్టులు లేకపోవడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఈ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్సి నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా డిఈఓల ద్వారా టీచర్ల ఖాళీల వివరాలను సేకరించారు. దీనికి అనుగుణంగా సుమారు 10,000 వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి అనుగుణంగా డిఎస్సి నోటిఫికేషన్ వేయాలని సర్కారు భావిస్తున్నది. ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకునే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లల కోసం స్పెషల్ టీచర్ల రిక్రూట్ చేయనున్నారు. వీరికి 1,523 పోస్టుల భర్తీకి గత సర్కారు ఆమోదం తెలిపింది. కానీ స్టేట్లో సుమారు 1,000 వరకు పోస్టులు అయితే అవసరం ఉంటాయని అంచనా వేస్తున్నారు. అయితే గతంలో 5,089 పోస్టులతో రిలీజ్ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెండ్స్ గతంలో రిలీజ్ చేసినటువంటి 5,089 పోస్టులకు సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీనికి సంబంధించినటువంటి ప్రక్రియను ఇప్పటికే విద్యాశాఖ పూర్తి చేసింది. అయితే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ తర్వాత విడుదల చేసే అవకాశం ఉండడంతో 2-3 రోజుల్లోనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని సర్కారు ఏర్పాటు చేసినట్లుగా ఇక్కడ మనకు ఈ యొక్క వెలుగు న్యూస్ పేపర్ ద్వారా మనకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 2-3 రోజుల్లో రాబోతుంది. ఒకసారి మనం పోస్టులు కూడా చూడొచ్చు. మెగా డిఎస్సి పోస్టులు ఒకసారి మనం చూసినట్లయితే ఎస్జిటి పోస్టులు చూస్తుంటే 6,500 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ చూస్తుంటే 2,800 పోస్టులు ఉన్నాయి. పండిట్ పోస్టులు చూస్తుంటే 700 పోస్టులు ఉన్నాయి. పీఈటీ పోస్టులు చూస్తే 180 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఎస్జిటి, ఎస్సీఏ, పండిట్, పీఈటీ పోస్టులు ఓవరాల్గా చూస్తుంటే మనకు దాదాపు 11,000 పోస్టులతో మెగా డిఎస్సి త్వరలోనే 2-3 రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చి విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించి మనకు ఇక్కడ ఇక వెలుగు న్యూస్ పేపర్ ద్వారా ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ రూపంలో మనకు వచ్చేసి ఇక ఇన్ఫర్మేషన్ మన ఛానల్ తరపున మీకు అందరికీ అందించడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకు 10,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్లాన్ చేస్తున్న రాష్ట్ర సర్కార్ అని మనకు ఇక్కడ దిశ న్యూస్ పేపర్లు కూడా రాయడం జరిగింది. ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో 11,000 అని రాశారు. ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో 10,000 పోస్టులు దాదాపు రాయడం జరిగింది. గతంలో గుర్తించినటువంటి వాటికి 5,000 పోస్టులు అదనమని ఇక్కడ రాయడం జరిగింది. వైద్య శాఖలను మరో 5,000 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ల విడుదలకు కసరత్తు చేయబోతున్నారు. పాత వాటికి అనుబంధంగా రిలీజ్ చేయబోతున్నారు. అంటే పాత నోటిఫికేషన్కు ఈ యొక్క పోస్టులను కలిపి ఇప్పుడు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అలాంటి మనం గ్రూప్ 1 చూసినాం. గ్రూప్ 1లో పాత నోటిఫికేషన్ దాదాపు 503 పోస్టులతో మనకు 2022 ఏప్రిల్లో విడుదల చేసినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ దాదాపు 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. అలాంటి మనము నిన్న రద్దు చేసి ఇమీడియట్లీ ఒక 1 or 2 అవర్స్లోనే మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ డిఎస్సి సంబంధించినటువంటి
ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ రాయడం జరిగింది. ఇది దిశా న్యూస్పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అనమాట. ఇక్కడ మెగా డిఎస్సి 10,000 పోస్టులతో మెగా డిఎస్సిని ప్లాన్ చేసినటువంటి రాష్ట్ర సర్కార్ అని ఇక్కడ రాయడం జరిగింది. దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు కూడా రాయడం జరిగింది. 10,000 పోస్టులతో మెగా డిఎస్సికి సంబంధించి ఇక్కడ ఇంకా వైద్య శాఖలోనూ మరో 5,000 పోస్టులకు ఇక్కడ కూడా ప్లాన్ చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖలో ఇటీవలే సుమారు 7,000 నర్సింగ్ ఆఫీసర్ల పోస్టుల సర్కారు భర్తీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కొంతమందికి అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఇకపైన ఆ శాఖల్లో దాదాపు 5,000 పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైందని మనకు ఇక్కడ క్లియర్గా వైద్య శాఖలను మరో 5,000 పోస్టులని మనకు ఇక్కడ సబ్మిటింగ్గా పెట్టి ఇన్ఫర్మేషన్ వచ్చేసి రాయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో కూడా మెగా డిఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎన్నికలు కూడా ముందే మెగా డిఎస్సిని ఇక్కడ మెయిన్ హెడ్డింగ్తో మనకు ఇక న్యూస్ ఆర్టికల్ వచ్చేసి రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మనం అక్కడ మెయిన్ పాయింట్స్గా చూసినట్లయితే నోటిఫికేషన్ జారీకి కసరత్తు చేసినటువంటి విద్యాశాఖ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎన్నికల కోడ్కు ముందే మెగా డిఎస్సి ఇక్కడ నోటిఫికేషన్కు జారీకి కసరత్తు చేసినటువంటి విద్యాశాఖని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. అదేవిధంగా నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ మనకు క్లియర్గా రాయడం జరిగింది. ఒకసారి మనం పూర్తి వివరాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. తెలంగాణలో ఇక ఉద్యోగ జాతర రాబోతుంది. వరుస నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుందని ఇక్కడ క్లియర్గా రాయడం జరిగింది. ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఈ నెల 28న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్కు వెలువడంతోందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ లోపే మెగా డిఎస్సి జారీ చేయాలని ఇక్కడ ప్రభుత్వం భావిస్తుందని మెగా డిఎస్సి నోటీసు జారీ చేసి ఎన్నికల బరిలోకి వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈ నెల చివరిలోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి వేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుందని సమాచారం. మొత్తం 12,500 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుందని